ప్రజా పరీక్షల సవరణ బిల్లు 2026ను కేంద్రం సిద్ధం చేసింది. సోమవారమే పార్లమెంటు ముందుకు ఈ బిల్లును తీసుకొచ్చే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ప్రజా పరీక్షల బిల్లు ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ సోమవారం జరిపినటువంటి మార్చి 2 పార్లమెంటు ఆ ఘటన హింసాత్మకంగా మారడము, దాని కొనసాగింపుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, వీటన్నిటి నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రధానమంత్రి ఇందుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. కేబినెట్ లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాము, కఠిన చర్యలకు నిర్దేశం చేయబోతున్నాము, ఇందుకు సంబంధించి చట్టాన్ని తీసుకురాబోతున్నామని కూడా ప్రధానమంత్రి ప్రకటించారు. నిన్నటి కేబినెట్ లో ఇందుకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటిపైన కీలక నిర్ణయాలు తీసుకొని గత 2024లో తీసుకొచ్చినటువంటి ప్రజా పరీక్షలు అక్రమ పద్ధతుల నివారణ చట్టంలో సవరణకు రూపకల్పన చేస్తూ ఆ సవరణలన్నింటినీ ఆమోదిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ బిల్లుకు సంబంధించినటువంటి వివరాలను ఈ రోజు కేంద్ర ప్రభుత్వ వర్గాలు బయటికి వెల్లడించాయి. దీని ప్రకారం చూసుకుంటే ఇప్పటి వరకు గత 2024లో ప్రతిపాదించినటువంటి బిల్లులో 5 ఏళ్లు గరిష్టంగా ఉన్నటువంటి జైలు శిక్ష నుంచి ఇప్పుడు 10 ఏళ్లకు 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు జైలు శిక్షను పెంచాలి అని చెప్పని ఇందుకు సంబంధించినటువంటి మార్పులను కేంద్ర ప్రభుత్వం చట్టంలో ప్రతిపాదించింది, కొత్త చట్టంలో ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి బిల్లు ప్రతిని బయటికి విడుదల చేసింది. జరిమానా కూడా అక్రమ పద్ధతులు అవలంబించేటువంటి వారికి 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా జరిమానాను 10 లక్షల నుంచి 50 లక్షలకు పెంచే విధంగా ప్రతిపాదన చేసింది. దీంతో పాటుగా సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వారికి జరిమానాను ₹1,00,00,000 ఇప్పటి వరకు ఉన్నటువంటి జరిమానాను 5 కోట్లకు పెంచుతూ ప్రతిపాదనలు చేసింది. వాటితో పాటుగా సర్వీస్ ప్రొవైడర్స్ ని సేవలు అందించేందుకు అవసరమైనటువంటి కాలాన్ని, అందుకు సంబంధించినటువంటి విషయంలో 4 ఏళ్ల నుంచి 8 ఏళ్ల వరకు సర్వీస్ ప్రొవైడర్స్ ని నిషేధించేటువంటి ప్రతిపాదన కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఒకవేళ సర్వీస్ ప్రొవైడర్స్ నేరం రుజువు అయితే మాత్రం వారికి కనీసం శిక్ష 5 ఏళ్ల పాటు ఉండాలని, 5 కోట్ల వరకు జరిమానా విధించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలో పేర్కొంది. దాంతో పాటుగా నేరం రుజువు అయితే కంపెనీ డైరెక్టర్లు లేదా ఆ కంపెనీకి సంబంధించిన ఉన్నతాధికారులపైనే ఈ రకమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి కేంద్రం ప్రతిపాదనలో పేర్కొంది. అదే సందర్భంలో వ్యవస్థీకృత పరీక్షా కుంభకోణాలకు సంబంధించినటువంటి శిక్ష జరిమానాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం మార్పులు చేర్పులకు ప్రతిపాదనలు కొత్త తయారు చేసినటువంటి బిల్లులో చూపించింది. వాటిలో కనీస శిక్షను 5 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు పెంచడంతో పాటుగా జరిమానాను ₹1,00,00,000 నుంచి 10 కోట్ల వరకు పెంచాలని చెప్పి ప్రతిపాదనలో పేర్కొంది. పరీక్షా కుంభకోణాలపై దర్యాప్తు చేసేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి ప్రతిపాదనను చేర్చింది. దీనికి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, వీటితో పాటు టాస్క్ ఫోర్స్ మొత్తం దర్యాప్తును కొనసాగించే విధంగా కొత్తగా ఏర్పాటు చేసేటువంటి టాస్క్ ఫోర్స్ ఇప్పటికే ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలతో అందుకు సంబంధించినటువంటి సమన్వయం చేసుకునే విధంగా ఒక ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. దాంతో పాటుగా దర్యాప్తులో కూడా వేగవంతంగా కాల పరిమితితో 2 నెలల్లోనే ఎట్టి పరిస్థితుల్లో దర్యాప్తు పూర్తి చేసే విధమైనటువంటి వేగవంతమైనటువంటి కాల పరిమితిని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో పాటుగానే ప్రస్తుతం ఏ కేసులు అయితే ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా ఈ టాస్క్ ఫోర్స్ కు కిందకు తీసుకొచ్చే విధంగా వాటన్నిటినీ రోజువారీ విచారణల ద్వారా దర్యాప్తు పూర్తయిన తర్వాత అవకాశం ఉన్నంత త్వరగా ఛార్జ్ షీట్ ఫైల్ చేయటము, వాటికి సంబంధించిన ఛార్జ్ షీట్ ఫైల్ చేసినటువంటి 3 నెలల్లోనే ఇందుకు సంబంధించినటువంటి విచారణ పూర్తి చేసి శిక్షలు ఖరారు చేయాలని, ఒకవేళ ఈ శిక్ష ఖరారు చేసిన తర్వాత హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళినట్లయితే హైకోర్టు అప్పీల్ కూడా 3 నెలల్లోనే ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని, అంటే మొత్తం దర్యాప్తు ప్రారంభమైనప్పటి నుంచి 2 నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి 3 నెలల్లో విచారణ పూర్తి చేసి దానిపైన అప్పీల్ ఏదన్నా ఉంటే అందుకు సంబంధించినటువంటి అప్పీల్ కూడా హైకోర్టులు డివిజన్ బెంచ్లే ఈ అప్పీళ్లను
విచారించి 3 నెలల్లో పూర్తి స్థాయిలో దానిపైన తీర్పు ఇవ్వాలి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం కొత్తగా తయారు చేసినటువంటి ప్రతిపాదనలో పేర్కొంది. ప్రజా పరీక్షలు, వ్యవస్థీకృత నేరాలు వాటికి సంబంధించినటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తాము ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా ఇప్పటికే చర్యలు ప్రారంభించామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మరి కాసేపట్లో సిజేపీతో చర్చలు జరగబోయే ముందు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదించినటువంటి సవరణ బిల్లును బయట పెట్టడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం ప్రజా పరీక్షలకు సంబంధించినటువంటి పారదర్శకతతో కూడినటువంటి పరీక్షలు నిర్వహించేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ అందుకు తాము కట్టుబడి ఉన్నామని, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారమే కఠిన చర్యలకు ఉపక్రమించామని, ఇందుకు పార్లమెంటును కూడా వేదికగా చేసుకుంటున్నట్లుగా ఒక సందేశాన్ని ప్రభుత్వం సిజేపీకి అదేవిధంగా విద్యార్థులకు స్పష్టం చేస్తూ వచ్చింది. ధన్యవాదాలు.